ఏ హలో అందరు నమస్తే, వెల్కమ్ టు ఫార్మింగ్ క్రియేషన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దేనికోసం మా చెప్పు చేసి వర్కే అండి. వర్క్ అంటే అన్ని వర్కులు ఉంటాయి అన్నమాట. డోసింగ్ అది ఇది వర్కులు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు వర్క్ అయితే డోజింగ్ వర్క్ చేయడానికి అయితే పోతున్నాము. నెక్స్ట్ వీడియోలలో మన ట్రాక్టర్ అట్లనే జేసీబీ అయితే రివ్యూ చేపిస్తా మా మామతో. ఎందుకంటే మా మామకి ఇవన్నీ తెలుసు కాబట్టి మా మామతో అయితే రివ్యూ చేపిస్తా నెక్స్ట్ వీడియోలలో. మొత్తం ఇంకా సేల్ అంతా పోసాడు అయిపోయింది. ఇంకా మాది అట్లనే ఇప్పుడైతే మా మామ అయితే కొన్ని ఏదో మాటలు చెప్తాడంటే ఒకసారి వినోర్రి చెప్పమా. ఈ మధ్య కాలంలో హార్వెస్టర్లు కానీ ఎండలు బాగా ఎండలు విపరీతంగా విరిగిపోవడం జరిగింది. దానివల్ల బండ్లు కాలిపోవడం కానీ లేక హీట్ అయిపోవడం, ఓవర్గా హీట్ అయిపోవడం, ఇంజన్లు సీజ్ అయిపోవడం అలాంటివి నడుస్తున్నాయి. కొందరు డ్రైవర్లు ఏం చేస్తారంటే డీజిల్ బండి మైలేజ్ వస్తలే ఓనర్లు అని చెప్తున్నారంట. అయితే దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. బండి నడిపే డ్రైవర్లు కానీ, దాన్ని మెయింటైన్ చేసే మనం కానీ, దాన్ని ఎలా చూసుకోవాలి, ఏం చేయాలనేది నేను వచ్చే రివ్యూలో చెప్తాను మీకు. ఇప్పుడు కొద్దిగా వర్క్ ఉంది, వచ్చే రివ్యూలో చెప్తాను. సో మా మామ అయితే నెక్స్ట్ రివ్యూలో అయితే మన బండి హీటింగ్ ఎందుకు వస్తుంది, అంత మైలేజ్ ఎందుకు తాగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాడంట. నెక్స్ట్ మన రివ్యూ వీడియోలో అయితే చెప్తాడు మా. సో ఇప్పుడు మనం వర్క్ పోతున్నాం కదా, వర్క్ అయితే పోయి ఆడ మన వర్క్ ఎట్లాంటిదో చూద్దాం సార్ మామ. సో మామ వర్క్ కాడ అయితే మన మిషన్ సౌండ్ వల్ల అయితే జేసీబీ సౌండ్ వల్ల అయితే మనకైతే వాయిస్ అయితే మంచిగా వస్తలేదు మా. అందుకోసం డబ్బింగ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. వర్క్ అయితే ఒక 2-3 అవర్స్ ఉండే మా, మొత్తం డోజింగ్ కొట్టేది. అట్లనే కొంచెం రాళ్ళు చెట్లు పక్కకు గెరిపేది ఉండే, అదే వర్క్ అయితే ఉండే. వర్క్ ఇప్పుడు ఎక్కువ దొరుకుతలేదు మా, ఇంకా కొన్ని రోజులు ఎక్కువ దొరుకుతాయి మనకు. మట్టి ట్రిప్పులు కూడా ఉన్నాయి నెక్స్ట్. అండ్ అట్లనే మనకైతే రివ్యూ అయితే ఇప్పుడే రాదు, కొన్ని రోజులు టైం పడుతుంది. అంటే మేము ఖాళీగా ఉన్నప్పుడు అయితే రివ్యూ తీద్దామని అనుకుంటున్నాం. రివ్యూ మాత్రం పక్కా వస్తుంది మామ. జేసీబీకి రివ్యూ వస్తుంది. అండ్ అట్లనే మన మ్యాసీ ఫర్గూసన్ 246 4 వీల్ డ్రైవ్ అది కూడా రివ్యూ వస్తుంది. సో రివ్యూ మాత్రం అస్సలు చూడడం మర్చిపోకండి మా. మీకు ఇంకేదైనా బండి రివ్యూ కావాలంటే నాకు చెప్పండి, పక్కా అయితే ఆ బండిని అయితే రివ్యూ అయితే చేద్దాము. సో ఫస్ట్ ఈ 2 రివ్యూలు వచ్చిన తర్వాత చేద్దాం మా.